ధ్యానం చేస్తూ కుంకుమ వేస్తూ ఉండండి అందరూ భార్యాభర్తలు ఇద్దరు. ఓం సర్వకర్మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రితీర్వ నిత్యర్వ ప్రియార్వ ప్రసిద్ధార్వ మృడానిర్వ నిందవాసనిర్వ శుద్ధవిద్యార్వ నాశిక్యర్వ పృథివీర్వ నారదసేవితార్వ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల ప్రాప్త్యర్థం శ్రీద్యార్వ జగన్మా దృఢవ మహాలక్ష్మీర్వ శివప్రియార్వ విష్ణువార్వ శుభార్వ శాంతార్వ సిద్ధార్వ సిద్ధి సరస్వతేర్వ శమార్వ శాంతేర్వ ప్రభార్వ. ఓం గణానాన్వా గణపతిం వామై కళింగ వీణామువాసనవస్తోమ దేశాగం బ్రహ్మణ బ్రహ్మరస్మృతాను సునమన్మధురి వేదసాగరం గౌరీ మీమాసన్నాని నక్షత్రేకపదే త్రిపదే శాస్త్రావర్దాసురప్రియ లంబోదరాజనాచరిత సన్నిధౌ మమ కుమారస్య కుమార్య నూతన అక్షర శ్రీకార పూజనంచ కరిష్యే. అందరూ పలకకు నమస్కారం చేయండి. అఖండ విద్యా ప్రాప్త్యర్థం అందరూ నమస్కారం చేయండి. అందరూ చెప్పండి మమ అస్మాకం సహ విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి చేయడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. ఈరోజు వసంత పంచమి అంటే అమ్మవారి జన్మదినం. ఈరోజు సాక్షాత్ పరమేశ్వరి స్వరూపిణి అనే జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారు పాత్రలో వెలిశారు. అమ్మవారు ఒక స్వయంభూ మూర్తి. ఆమె త్రిగుణాత్మక స్వరూపిణి. శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి శక్తిగా జ్ఞానప్రదాయినిగా అమ్మవారు ఇక్కడ అనాది కాలం నుంచి స్వయంభూ రూపంలో ఉండి అందరికీ జ్ఞాన ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంలో వసంత పంచమి ఉత్సవం సందర్భంగా జన
జనాలు చాలామంది అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. అలాగే ఈరోజు విశేషం ఏంటంటే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే తదుపరి వాళ్ళకు ఒక మంచి ఉన్నత విద్య ప్రాప్తి అవుతుంది. ఆ ఉన్నత విద్య ద్వారా వారు శ్రేయస్సు పొంది మంచి ధర్మవంతులుగా ధర్మమార్గంగా ఉండి ఈ రాష్ట్రాన్ని ధర్మానికి కాపాడుతూ అమ్మవారి అనుగ్రహం ద్వారా ధర్మో రక్షతి రక్షణగా మంచి జీవితం పొంది అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో మంచి విద్యా సంపాదించి అందరికీ శ్రేయస్సు కలగాలని ఈ ప్రార్థన.